కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో కంపు వివాదం ముదిరి పాకాన పడింది. ఓవైపు ఊపిరి సలపనివ్వని విషవాయువులు కమ్మేస్తుంటే మరోవైపు దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ కాకీలు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో తెలంగాణ సరిహద్దు పల్లెలు ఇప్పుడు రోగాలతో అల్లాడుతున్నాయి. అసలు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? గ్రామస్తులు అంతలా అల్లాడిపోవడానికి కారణమేంటి? తెలంగాణ కర్ణాటక బోర్డర్లోని నాల్కల్ మండలం మల్కి గ్రామ సరిహద్దు ఇప్పుడు ఒక డెత్ జోన్ గా మారుతోంది. కర్ణాటకలోని బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజు తరలిస్తున్న టన్నుల కొద్ది వ్యర్థాలు ఇక్కడ పర్యావరణాన్ని నిలువునా ముంచేస్తున్నాయి. బీదర్ కి చెందిన సుల్తాన్పూర్ డంపింగ్ యార్డ్ సరిగ్గా తెలంగాణ బోర్డర్ గ్రామాలకు ఆనుకొని ఉంది. నిబంధనల ప్రకారం చెత్తను రీసైక్లింగ్ చేయాల్సిన మున్సిపాలిటీ ఇక్కడ బహిరంగంగా చెత్తకు నిప్పు పెడుతోంది. ఆ విషపూరిత పొగ మల్గి పరిసర గ్రామాలకు కమ్మిస్తోంది. డంప్ చేస్తారు, దానివల్ల దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా వాళ్ళు కాలబెడతారు. కాలబెట్టడం ద్వారా చాలా పొగ విపరీతంగా వస్తుంది. ఆ పొగ అనేది మా ఊరిని మొత్తం కమ్మేస్తుంది. రాత్రి సమయంలో పీల్చేది ఆక్సిజన్ కాదు, విషవాయువులు. ఈ సంవత్సరంలో అన్న కనీసం 25 మెంబర్స్ చనిపోయారు. అది కూడా ఒక రీజనే. కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు మాకు రాకుండా చూడాలి. ప్రతిరోజు బీదర్ మున్సిపాలిటీ నుంచి సుమారు 40 టన్నులకు పైగా చెత్తను సేకరించి సుల్తాన్పూర్ డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అయితే ఈ వాహనాలన్నీ తెలంగాణ పరిధిలోని మల్కి గ్రామం మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రయాణంలో వాహనాల నుంచి కుళ్లిన మురుగునీరు రోడ్లపై కారుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. స్లాబ్ పైన అసలు పండుకోనికి వీల్లేదు. మాకు స్వచ్ఛగా గాలి, మేము దగ్గర ఇప్పటికీ 3-4 సంవత్సరాలు స్వచ్ఛ గాలి అనే మాకు లేదు. అసలు మొత్తం పొగతో ఊరు మొత్తం కప్పుకోబోతుంది. అలాగే వాసన చాలా విపరీతంగా. ఇక్కడ దగ్గర ఇక్కడనే పక్కకే మా పొలాలు ఉన్నాయి. ఆ పొలాలకు వెళ్తే అసలు మాకు తినబుద్ధి కాదు. చెత్త వాహనాల నుంచి లీక్ అవుతున్న మురుగునీరు పంట పొలాలను సైతం కలుషితం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డంపింగ్ యార్డ్లో అక్రమంగా చెత్తను తగలబెడుతుండటంతో సరిహద్దు ప్రజలు ఊపిరాడక అల్లాడిపోతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల కుక్కల బెడద కూడా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. పొగ వల్ల అనేక వ్యాధులు వస్తా ఉన్నాయి. అక్కడ ఉన్న రైతులకైతే అనేక ఇబ్బంది అవుతుంది. ఈ గ్రామ పొలమేర శివార్లో ఎంతమంది అయితే రైతులు ఉన్నారో అక్కడ అందరు చాలా కుక్కలు అయితే అనేక విపరీతంగా అయితే అనేక సార్లు ఈ మేకలకు ఈ గొర్రెలకు కూడా అనేక సార్లు కరిచి ఇది చేసినటువంటి పరిస్థితి ఉంది. పొరుగు రాష్ట్రం చేస్తున్న పర్యావరణ నేరానికి తాము బలి కావాలా అంటూ మల్గి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఒక్క చెత్తబండిని కూడా పోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బీదర్ నగరంలో చెత్త కుప్పలు పేరుకుపోయాయి. అయితే రంగంలోకి దిగిన కర్ణాటక మున్సిపల్ అధికారులు, బీదర్ పోలీసులు ఆందోళనకారులను శాంతింప చేయాల్సింది పోయి బెదిరింపులకు దిగడం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేరే ప్రత్యామ్నాయ మార్గం ఉన్నప్పటికీ కావాలనే తమ ఊరిని నాశనం చేయడానికి ఈ రూట్ ను ఎంచుకుంటున్నారని మల్గి గ్రామస్తులు మండిపడుతున్నారు. స్వచ్ఛమైన గాలి లేదు. దీనివల్ల కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఏదైనా పని చేసుకోవడం అంటే కుక్కలు ఎవరైనా ఒంటరిగా ఇక్కడ చుట్టుముట్టు పొలాలకి రావాలంటే రైతులు భయపడుతున్నారు. పొలాలు మట్టే వదిలేస్తున్నారు. ఇంకొకటి పొలాలు దున్నడానికి ఎటువంటి ట్రాక్టర్ డ్రైవర్ వస్తలేరు. ఆ పొలాలు 2-3 సంవత్సరాల నుంచి అట్లనే పడిపోయినాయి. ఆ వాసనకు అసలు మా పనులే అయితే లేవు. అంత ఈగల దోమల వల్ల అయితే మా ఊరు కంపు లేచిపోతుంది. ఎక్కడైనా చుట్టాలు కూడా వస్తలేరు సార్ ఆ ఈగల దోమల వల్ల. అంత గలీజ్గా మీ ఊరికి రావాలా అని అంటారు. అంత బీదర్ మున్సిపాలిటీ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం సుల్తాన్పూర్లో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తామని ఏళ్ల క్రితం ప్రకటించినా అది నేటికి కాగితాలకే పరిమితమైంది. ఇప్పటికైనా సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు, తెలంగాణ ప్రభుత్వం వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి మల్కి రూట్ నుంచి చెత్త తరలింపును అడ్డుకోవాలని కోరుతున్నారు.